ఆప్కి అదాలత్లో సింగర్ కుమార్ షాను గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన అరగంట్. మీకు అరగంట అంటే తెలుసు కదా, మిమ్మల్ని బాలీవుడ్లో జిడ్డు మొహం అని అంటున్నారు. మీరు విజయవంతం అయిన తర్వాత, మీరు పెద్ద స్టార్ అయిన తర్వాత మొహం చూసి ఎవరితోనూ మాట్లాడేవారు కాదట. మరి మొహం తిప్పుకుని ఎలా మాట్లాడతాం నాకు తెలీదు. ఇది నాకు ఒక మైనస్ పాయింటే. అంటే నేనే విషయమైనా సూటిగా మొహం మీదే చెప్పేస్తాను. అది ఎవరైనా సరే, పరిస్థితి ఎలాంటిదైనా సరే. నేనెంతో స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తిని. ఇది నా మైనస్ పాయింట్. ఈ రోజుల్లో దీన్ని ఒక మైనస్ పాయింట్ అనే అంటున్నారు. ఐఎమ్ సారీ, పైనున్నవారు వింటున్నారు. ఏదైనా సరే మైనస్ పాయింటే. అంటే నేను పాట పాడడానికి ఒక అమౌంట్ అడిగితే నన్ను ఒక జిడ్డు మొహం అని అంటున్నారు. ఇదే వాస్తవం. కరెక్ట్ అమౌంట్కి మీరు ఎక్కువ అమౌంట్ అడిగేవారు? లేదు, కరెక్ట్గానే అడిగాను. ఎక్కువేమీ అడగలేదు. అంటే చెప్పాలంటే నేనేదైనా కరెక్ట్గా చేయలేదంటే వెంటనే చెప్పేస్తాను. అందుకే ఈ పేరు వచ్చింది. మీరు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సింగర్స్ రేట్ బాగా పెరిగిపోయాయి. ఇది మీ వల్లే. మీరు పాపులర్ అయ్యారు, హిట్ అయ్యారు. మీరు పెద్ద మొత్తంలో డబ్బులు అడుగుతారనే. ఇందులో ఎన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి. అంటే నేను త్వరగా పాడేస్తాను, వెరీ ఫాస్ట్. ఐ మీన్ 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు ఈలోగా నేను పాడేస్తుంటాను. నా మీద ఒక నేరారోపణ ఉంది. మ్యూజిక్ డైరెక్టర్స్ 2 నెలలు కష్టపడి సాంగ్ కంపోజ్ చేస్తారు. కుమార్ సాను వస్తున్నాడు, అరగంటలో పాడేస్తున్నాడు. ఎలా? ఇది చాలా అన్యాయం అనుకున్నారు. ఇది నాకొక మైనస్ పాయింటే. నా బుర్ర చాలా ఫాస్ట్. దీన్ని పికపింగ్ పాయింట్ అంటారు పాట నేర్చుకోవడంలో. ఇది కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి యుగోలా మారిపోయింది. ఆ ఈగో ప్రాబ్లం మీకే ఉందని విన్నాం. ఎవరైతే మిమ్మల్ని తయారు చేశారో నదీం గురించే మాట్లాడుతున్నాను. ఎవరి వల్ల మీరొక సూపర్ హిట్ సింగర్గా మారారో, మీరు సక్సెస్ అయిన తర్వాత ఆయన్ని లెక్క చేయలేదట. आँखों की गुस्ताखियाँ माफ हो. వింటున్నారా నదీం గారు? క్షమించండి. ओ आँखों की गुस्ताखियाँ माफ हो. మీరెక్కడున్నా ఇది వినాలి. నన్ను క్షమించండి. కానీ ఒక్క విషయం, ఇక్కడ ఎవరూ ఎవరిని సృష్టించడం లేదు. ఎవరైనా ఒకరు తయారయ్యారంటే అందుకు కారణం ఈ ప్రజలే. వీళ్లే తయారు చేస్తున్నారు, వీళ్లే అంతం చేస్తారు. ఇప్పుడు నదీం శ్రవణ్ గారు నన్ను తయారు చేశారో లేక నేను ఆయన్ని తయారు చేశానో ఆ విషయం ఎవరూ చెప్పలేం. అవునా? నేను అప్పట్లో నదీం శ్రవణ్ గారు ఫిలిం ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నారు కదా. అవును, 14 ఏళ్లు. అవును, 14 సంవత్సరాలు. నాకంటే ముందు నుంచే ఉన్నారు. అవును. మీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఇది మాత్రం నిజమైన విషయం. ఇందులోని ఒక్క మాటలో కూడా అనుమానం లేదు. నేను పాడిన ఆషికీ కంటే ముందు 14 సంవత్సరాలుగా నదీం శ్రవణ్ గారు ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఆషికీ సినిమా ద్వారా మేమంతా సక్సెస్ అయ్యాం. ఇది ఒక టీం వర్క్ అనే అనాలి. ఆయన సూపర్ మ్యూజిక్, నా సింగింగ్ ఎలా ఉన్నప్పటికీ ఎంతో అందమైన లిరిక్స్, సిచ్యువేషన్స్, టోటల్గా అన్నీ కలిసొచ్చి ఆ టైంలో హిట్ అయింది. కాబట్టి ఇప్పుడు నదీం గారిని నేనే తీసుకొచ్చాను, లేదా నదీం గారు నన్నే తీసుకొచ్చారు, లేదా నేనే తీసుకొచ్చానని ఇంకెవరైనా చెప్పినా అంతా వీళ్ల చేతుల్లోనే ఉంది. వీళ్లే ఒకరిని పైకెత్తేస్తుంటారు, కిందకు తోసేస్తుంటారు. కానీ మిమ్మల్ని తీసుకొచ్చింది మాత్రం గుల్షన్ కుమార్. టీ సిరీస్ లో మిమ్మల్ని కవర్ వర్షన్ పాడించారు. అందుకే మీకు ఇంత పాపులారిటీ కూడా వచ్చింది. మీరు ఆయనతో కూడా గొడవ పడ్డారట. యాక్చువల్గా నేను ఆయనతో గొడవేమీ పడలేదు. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. డెఫినెట్లీ మీకు తెలిసే ఉంటుంది. మీరు నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా, అందుకే చెప్తున్నాను. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే ఉంటారు, అందులో అనుమానం ఏం లేదు. తెలుసుకుంది వరకు వెళ్ళారో నాకు తెలీదు. లేదు, అది నేను తెలిసే ఉంటుంది నా గురించి. మీరు తెలుసుకుంది ఏంటంటే మీ గొడవలకి కారణం అనురాగ్ పౌడ్వాల్ గారు. గుల్షన్ గారు ఈస్ ఎ నైస్ మ్యాన్. గొడవ ఎవరితోనైనా వస్తుంది. నేనొక స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, మీకు బాగా తెలుసు. అంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ డామినేట్ అనే మాటని యూజ్ చేస్తూ ఉంటారు. దాన్ని నేను ఎన్నటికీ సహించలేను చచ్చేంతవరకు. ఏదైనా సరే మాట్లాడడం, సూటిగా చెప్పడం నాకున్న అలవాటు, నా బ్లడ్లో ఉంది. దాన్నెవరూ మార్చలేరు. నేనలా రూపొందాను.
నన్ను మార్చడం అనేది ఎవరి వల్ల కాదు. నేనెప్పుడూ నిజమే మాట్లాడతాను, ఎప్పుడూ సూటిగానే మాట్లాడతాను. ఈ విషయంలో మళ్ళీ మీరు నన్ను క్షమించాలి. ఈ విషయం నిజమేనా? అనురాధ పౌడ్వాల్ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు గుల్షన్ గారి తరపున, అది మీరు వినడానికి సిద్ధంగా లేరు. లేదు, అందుకే లేదు, మీరు లేదు, ఇదంతా తప్పు. నేనెప్పుడూ ఆ విధంగా పాడను. ఈయన మళ్ళీ నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నేను దొరకను. లేదు లేదు, అటువంటిదేం లేదు. అవంతా పాత విషయాలు, ఎప్పుడో జరిగాయి. అవన్నీ ఎందుకు, ఇక వదిలేయండి. సరే, అయితే నేను ఒక కొత్త విషయం చెప్తాను. చెప్పండి. ఏఆర్ రెహమాన్ చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ప్రపంచమే ఆయనకి మర్యాద ఇస్తుంది, వెల్ నోన్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ మీరు మాత్రమే ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా స్వీకరించట్లేదు. ఆయన ఎప్పుడు నన్ను సింగర్గానే అంగీకరించలేదు. ఆయన నన్ను సింగర్గానే చూడలేదు. తెలియదనుకుంటారు. తెలుసుంటే పాడించేవారు. ఆయన అనుకునుండొచ్చు కుమార్ సాను సింగర్ కాదు అని. అయితే కానివ్వండి, అవకాశం ఇస్తే తప్పకుండా పాడతాను. కానీ ఆయన చేసిన ఓ సినిమాలో పాడాను, కబీ నా కబీ. ఏ పాట పాడారు? అది ఏం పాట? నాకు గుర్తులేదు. మీలో ఎవరికైనా గుర్తుందా? నాకే గుర్తులేనప్పుడు మీకేం గుర్తుంటుంది? దీన్ని బట్టే క్లియర్గా అర్థమవుతుంది రెహమాన్ గారికి మీరు పాట పాడితే అది ఎలా ఉంటుంది అని. నేను ఒక్క పాటే పాడాను, ఒకే ఒక పాట. ఎందుకు గుర్తుకు రావడం లేదు? గుర్తు రావడం లేదే. ఏ కారణం వల్ల మీరు ఏఆర్ రెహమాన్ గారికి అసలు పాటలే పాడలేదు? ఆయన మిమ్మల్ని పిలవనందుకు అసలు ఏంటి కారణం? నేనెప్పుడు రెడీగానే ఉన్నాను. ఎప్పుడు పిలిచినా వెళ్ళిపోతాను. రహమాన్ గారు వింటున్నారా? మీరెప్పుడు పిలిచినా వెంటనే బయలుదేరి వస్తాను. ఈ విషయం నిజమో కాదో చెప్పండి. మీకు వరుసగా ఒకటి తర్వాత ఒకటి కంటిన్యూస్గా 5 ఫిలింఫేర్ అవార్డ్స్ మీకు వస్తూనే ఉన్నాయి. ఏమంటారు? ఆ తర్వాత మీరు ఈ అవార్డ్స్ అంతా నాకు లెక్కే కాదు అని చాలా అరగంటగా మాట్లాడారట. ఇది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి వెళ్ళి చేరింది. మీడియా వాళ్లకు అందింది. నేను ఇగ్నోర్ చేయలేదు. నేనేమీ ఇగ్నోర్ చేయలేదు. యాక్చువల్లీ నేనొక మంచి విషయం చెప్పాను. నేనెంతో సంతోషించాను. అంటే 5 సార్లు అవార్డు తీసుకున్న తర్వాత నేనేం చెప్పానంటే ఇదో కొత్త సింగర్కి వస్తే బెటర్ అని. అప్పుడే నాకు సంతోషం అని. నేను చెప్పిన మాట దారుణం అనిపించింది. నేను ఈ మాట చెప్పిన తర్వాత ప్రింట్ మీడియాలో కొంతమంది దీన్ని తప్పుగా పబ్లిష్ చేశారు. అంటే కుమార్ సాను ఫిలింఫేర్ని ఇగ్నోర్ చేశారు అని. ఆ తర్వాత ఫిలింఫేర్ టీంకి కోపం వచ్చింది. నువ్వు ఈ విషయం ఎలా చెప్పగలవని. అయ్యో, నేనెప్పుడు చెప్పానండి? నేను చెప్పింది కొత్త సింగర్కి వస్తే బెటరు, నేను సంతోషిస్తాను అని. సో ఇదే నా నేరం. దాని ఫలితం ఇప్పటిదాకా అనుభవిస్తున్నాను. అయితే మీరు చాలా నేరాలే చేసినట్టున్నారు. చూడండి, అందుకేగా మీ ముందు కూర్చున్నాను. ఇంకా అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి. ఓ అలాగా. ప్రజల్లోంచి ఇప్పుడు ఎవరైనా ఎన్ని ప్రశ్నలు అడగచ్చు? నేనడిగే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడంతా రియాలిటీ షో వస్తుంది కదా, కొన్ని ఛానల్లో చూసే ఉంటారు సార్. అక్కడ మెలోడీ సాంగ్ పక్కన పెట్టుకుని మీ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే మీరు ఎటువంటి పర్ఫామ్ చేస్తున్నారు అదే ముఖ్యంగా చూస్తున్నారు. తాళం శృతి చేరింది అదంతా రెండవది విషయం. మీరు చూడ్డానికి ఎలా ఉన్నారు, ఆ తర్వాత మీ స్ట్రక్చర్ ఏంటి, మీ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు, దీని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఈ విషయంలో ఏది తప్పు ఏది రైట్ అని మీరేమనుకుంటున్నారు సార్? ఈయన అడిగిన ప్రశ్న వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఒక యంగ్స్టర్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు. ఐ మీన్ రియాలిటీ అనేది కొద్ది కొద్దిగా వీళ్ళలోకి వెళ్ళి చేరుతోంది. ఇప్పుడు మనం వినే పాటల్ని చెవులతో వినడం లేదు, కళ్లతో వింటున్నారు. మీకే తెలుసుగా, ప్రజలు కళ్లతో వింటున్నారు. ఒక పాట వింటే చెప్తారుగా, పాట బాగుంది కదా టీవీలో చూసి. దిస్ ఇస్ ద థింగ్. మీరు కరెక్ట్గా చెప్పారు. కళ్లతో పాటలు విన్నారంటే కళ్ళకే ఏదైనా అవసరం అవుతుంది. ఇప్పుడు చూసుకున్నామంటే రీమిక్స్ పాటలున్నాయి కదా, కానీ రీమిక్స్లో కూడా ఒక విషయం ఉంది. మీరు అడగండి, ఎందుకు పాత పాటలు తీసుకుని రీమిక్స్ చేస్తున్నారు? ఇప్పుడొచ్చిన కొత్త పాటలు ఎందుకు రీమిక్స్ చేయడం లేదు? ఆర్డి బర్మన్, సచిన్ దేవ్ బర్మన్, శంకర్ జయకిషన్ వీళ్ళంతా ఈ కాలం పాటలతో ఎందుకు రీమిక్స్ చేయడం లేదు? ఎందుకంటే మనకి లోపల ఎక్కడో ఇండియన్ మ్యూజిక్ ఉంది. లేదంటే కజరారే కజరారే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. అది యూపీ ఫోక్. ఈవెన్ వర్డ్స్ ఆల్సో. అవన్నీ మనలో ఉన్నాయి. ఆ విషయాల్ని క్లియర్ చేయడం, మార్కెట్లోకి తీసుకురావడం, లేదంటే ప్రమోట్ చేయడం, ఇవన్నీ మిగిలిన వారి పని. అది జరగనంత వరకు ఇలాగే ఉంటుంది, ఏం చేయలేం. ఇంతకు ముందు చూసారంటే ఫిలిం డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి పనిచేసేవాళ్ళు. రాజ్ కపూర్ గారికి ఎప్పుడు ముఖేష్ గారే వాయిస్ ఇచ్చేవారు. శంకర్ జయకిషన్ ఎప్పుడు ఉంటారు. రాజేష్ ఖన్నా గారికి ఎప్పుడు కిషోర్ కుమార్ గారే వాయిస్ ఇస్తూ ఉంటారు. అది ఫిక్స్డ్ వాయిస్. కానీ ఇప్పుడు అలా లేదే. ఒక రాయి విసిరేస్తే అది తిన్నగా వెళ్ళి సింగర్ మొహం మీద పడుతుంది.
నిజానికి వాళ్ళెంతో లక్కీ. కాంపిటీషన్స్లో ఇద్దరో ముగ్గురో సింగర్స్ ఉండేవారు. వాళ్ళలో ఎంతో హెల్తీగా ఉండే కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు కాంపిటీషనే లేదు. కాంపిటీషన్స్ అనేవి ఎక్కడ జరుగుతాయంటే ఎక్కడ సరిసమానంగా ఉండాలనుకుంటారో, ఎక్కడ మసాలా కావాలనుకుంటారో. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఎలాగంటే తక్కువ ధరతో పేరు సంపాదించాలి. ఇప్పుడు మ్యూజిక్ నేర్చుకునే సింగర్స్, తర్వాత రాబోయే సింగర్స్, Yeah. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళకంటూ స్థానం సంపాదించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరేమంటారు? ఒకవేళ ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో సాంగ్స్ పాడాలని ప్రయత్నిస్తే, అంటే మ్యాక్సిమం బాంబేలో ఉన్న సింగర్స్ అందరూ ఫ్రస్ట్రేట్ అయ్యారు. 2 ఏళ్లుగా, 3 ఏళ్లుగా, 5 ఏళ్లుగా, 10 ఏళ్లుగా అవకాశాలు లేక కూర్చునున్నారు ఫ్రస్ట్రేటెడ్ అయి. ఇక్కడ పని ఎలా ఉంటుందంటే, అది టైం విల్ కమ్, మీ లక్ మీకు తోడుగా ఉండాలి, ఆ తర్వాత మీ టాలెంట్ వర్కౌట్ అవ్వాలి. అదే ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సో యూ హ్యావ్ టు కీప్ పేషెన్స్. మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారు, అలాగే ఎన్నేళ్ళు స్ట్రగుల్ ఈ అయ్యారు? విషయంలో నేను అబద్ధాలు చెప్పను. నేను ఎండలో ఏమీ తిరగలేదు, ఎక్కువగా వర్షంలోనూ తడవలేదు, స్టేషన్స్లోనూ పడుకోలేదు. చెప్పాలంటే సక్సెస్ అయిన వాళ్ళు ఇలా చెప్తుంటారు, నేను స్టేషన్స్లో పడుకునే నా రాత్రుళ్ళు గడిపాను అని. కాదు, నేను బాంబేకి ఎప్పుడొచ్చానో ఒక 4-5 రోజులకే నాకు ఉద్యోగం వచ్చింది హోటల్లో. మొదట్లో నేను హోటల్ సింగర్ని కలకత్తాలో, అక్కడ ఒక వినీత్ అనే రెస్టారెంట్లో. ఇప్పుడు కూడా అది ఉంది. అక్కడే నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ చింబూర్లో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ నేను పాడుతూ ఉండేవాడిని. తర్వాత అశోక్ గారు మీరు వింటూ ఉండొచ్చు, ఆయన పేరు అశోక్ గారు ఇది వింటూ ఉండొచ్చు. అంటే ఆయన రెస్టారెంట్లో నేను పాటలు పాడేవాడిని. అలా ఆ విధంగా ఒక్కొక్క పాట పాడుతూ ఉంటే నాకెంతో డబ్బు వస్తూ ఉండేది. వాటిని టిప్స్ అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు హోటల్స్కి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా నాకు ఎన్నో టిప్స్ వచ్చాయి. ఆ డబ్బులతో నేను ట్యాక్సీలెక్కి కళ్యాణ్ గారింటికి, జగదీష్ సింగ్ గారింటికి, తర్వాత రాజేష్ గారింటికి ట్యాక్సీలోనే వెళ్ళేవాడిని. నేను బాగా తినేవాడిని. మీకు ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు? మొదటి ఛాన్స్ నాకు బాంబేలో జగదీష్ గారే ఇచ్చారు. ఆయనే నాకు ఛాన్స్ ఇచ్చారు. అది ఒక అందమైన కథ. అది నేను చెప్పనా? చెప్పండి. అంటే వెస్టర్న్ అవుట్డోర్ అని ఒక స్టూడియో ఉంది బాంబేలో. నేను ఆ స్టూడియోలో ఒక డెమో క్యాసెట్ చేశాను, కిషోర్ గారి కొన్ని పాటలు. అక్కడికి జగదీష్ గారు ఒకసారి వచ్చారు. వచ్చి ఆయన అడిగారు ఎవరు పాడుతున్నారు అని. అప్పుడు సూద్ గారు రికార్డిస్టుగా ఉండేవారు. ఆయన బెంగాల్ నుంచి ఓ కుర్రాడొచ్చాడు, అతని పేరు సాను అని. అతనే పాడుతున్నాడని అతని పిలువన్నారు. బయటికొచ్చి చూస్తే జగదీష్ గారున్నారు. వెంటనే ఆయన కాళ్ల మీద పడిపోయాను. ఎప్పటినుంచో నేను ఆయనకు ఒక పెద్ద ఫ్యాన్ని, ఆయన గజల్స్కి. సో ఆయన నువ్వు మా ఇంటికి రా అన్నారు. రేపు మధ్యాహ్నం 2ంటికి మా ఇంటికి రా అన్నారు. నేను వెళ్ళాను. ఒక పేపర్ విసిరేశారు. హిందీ చదవడం వచ్చా అన్నారు. వచ్చా అన్నాను. నాకు కొంచెమే వచ్చు అన్నాను. చదివి చూపించాను. సరే ఈ పాట నేర్చుకో అన్నారు. అంతవరకు నాకేమీ తెలీదు, నిజం. తర్వాత అడిగారు పాట నేర్చుకున్నావా అని. నేను మైండ్లో దాన్ని వెంటనే నేర్చుకున్నాను. ఆ తర్వాత ఆయన బయటికి వెళ్ళి తిరిగి కరెక్ట్గా 3ంటికి వచ్చాయన్నారు. నేను బయటికి వెళుతూ సార్ 3 గంటలకి నేను మళ్ళీ ఇక్కడికి రావాలా అని అడిగాను. అవును రావాలి అన్నారు. నిన్నొక చోటుకు తీసుకువెళ్ళి నువ్వెలా పడుతున్నావో రికార్డ్ చేస్తాను అన్నారు. నాకు వెంటనే భయం వేసింది. బయటికి వెళ్ళిపోయి సిగరెట్ తీసుకుని ఒక 2 పఫ్ఫులు కొట్టాను. తర్వాత పాన్ వేసుకున్నాను, కొన్ని లాజిన్స్ వేసుకున్నాను. ఇవన్నీ చేసి ఓ 1.5 గంట తర్వాత మళ్ళీ జగదీష్ గారి కోసం ఆయన ఇంటికి వెళ్ళాను. అప్పుడు ఆయన నన్ను వెంటనే, ఆయన దగ్గర ఒక ఫియట్ కారుంది, పాత బండి, డుక్కర్, మీరు దాన్ని అలాగే అంటారు. అందులో నన్ను కూర్చోమన్నారు. ముందు వైపు డోర్లా తెరుచుకుంటుందిగా, నన్ను కూర్చోమని తిన్నగా ఫేమస్ స్టూడియోకి నన్ను తీసుకెళ్లారు. స్టూడియోకి తీసుకువెళ్ళి మైక్ ముందు నుంచోబెట్టి ఈ పాట నువ్వు పాడాలి అన్నారు. ముందు ట్రాక్ విను, తర్వాత నువ్వు పాడాలి అన్నారు. ఆ రోజు నేను నిజం చెప్తున్నాను, నా మొత్తం ఎఫర్ట్ని ఆ రోజు పెట్టేశాను. నాకు అంత గొప్ప అవకాశం వచ్చింది. నేను భయపడిపోయాను. నేను భయపడితే నాలో ఏం జరుగుతుందంటే, భయపడితే ఎంతో ఫెరోషియస్ అయిపోతాను అబౌట్ సింగింగ్. నాట్, మీ చూపు నాకు అర్థమవుతోంది, అలా కాదు. ఆ తర్వాత ఇంకేమైనా అడుగుతారు ఫెరోషియస్ అంటే ఏమిటి అని. నేను పాట గురించి చెప్తాను, అంటే నేను చేసే విషయంలో ఎంతో ఫెరోషియస్గా ఉంటాను. సో ఆ రోజు నేను ఆ పాట పాడి ముగించాను. ఆయన నన్ను కౌగిలించుకున్నారు. తర్వాత 1000 రూపాయలు పేమెంట్ కూడా ఇచ్చారు. నువ్వు పాడినందుకు 1000 రూపాయలు పేమెంట్. నేను వెంటనే ఇదేమైనా సినిమాలో పాట అని అడిగాను. ఆయన అవును ఆంధ్యా సినిమాలో పాట అన్నారు. మేతో కర్నే సగాయి కర్కే లడాయి జీ బర్కే దేకోంగా. ये सुन मैं तो करके सगाई करने गया था लड़ाई जी भर के देखूंगा अपनी गोरी की अंगड़ाई. ఇదే ఆ పాట.
నేను ఇలా పాడాను. తర్వాత ఆయనకి ఎంతో బాగా నచ్చి వచ్చి నన్ను కౌగిలించుకున్నారు. పేమెంట్ కూడా ఇచ్చారు. తర్వాత నన్ను కారులో కూర్చోబెట్టుకుని ఆనంద్జీ, కళ్యాణ్జీ గారింటికి తీసుకువెళ్లారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ క్యాసెట్ ఓసారి విను. ఆయన విన్నారు. చూడు ఎలా పాడాడో విను. అందు కళ్యాణ్జీ గారు బాగా అద్భుతంగా ఉంది. మీరేం చేస్తున్నారు? నేను వెంటనే కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాను అంతే. గొప్పవారు. ఈయన నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఆయన నన్ను కళ్యాణ్జీ గారు నన్ను షోలోనే పెట్టుకున్నారు. ఆ తర్వాత నాకు కంటిన్యూస్గా డబ్బు విషయంలో ఎటువంటి లోటు రాలేదు. నేను అస్సలు స్ట్రగుల్ అవ్వలేదు. ఓ, మీరు అక్కడి నుంచే నేర్చుకున్నారా పాడాలంటే మొత్తం లాక్కోవాలని? చూడండి, నేను దేవుడి కోసం పాడేటప్పుడు డబ్బు ఎప్పుడూ అడిగిందే లేదు. గుళ్ళోకి వెళ్ళి పాడుతుంటాను ఏదైనా భజన జరుగుతూ ఉంటే. ఇలాంటి విషయాలకి నేను డబ్బు అడగను. కానీ నా పాటల ద్వారా సంపాదించే వాళ్ళని డబ్బు అడగడంలో తప్పేముంది? ఇదేమైనా తప్పంటారా? మీరే చెప్పండి. మీరు మీ జీవితంలో జరిగిన మంచి మంచి విషయాలు చెప్పారు, కానీ చాలా దారుణమైన విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి. దాని గురించి మనం నా విచారిద్దాం. దౌర్భాగ్యం ఏమిటంటే నా దారుణమైన విషయాలే అందరి దగ్గరికి వెళ్ళి చేరుతున్నాయి. కుమార్ షాను గారి దారుణమైన విషయాల గురించి ఆరోపణలు మన దగ్గర చాలా ఉన్నాయి. అది మనం బ్రేక్ తర్వాత చూద్దాం. देखा जो तुझे जानम हुआ है बुरा हाल, ये काली काली आंखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल, हे ये काली काली आंखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल, देखा जो तुझे जानम हुआ है बुरा हाल, ये काली काली आंखें, ये गोरे गोरे गाल, ये तीखी तीखी नजरें, ये हिरनी जैसी चाल।